దయచేసి అందరూ కూర్చుందామండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చేరి వచ్చిన ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు, అలాగే క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. పరలోకం విడిచిపెట్టకుండాని భాగ్యముగా ఎంచుకొనక తన్ను తాను దాసునిగా తగ్గించుకొని మనల్ని రక్షించడం కోసం, మన పాపం నుంచి విడిపించడం కోసం చీకట్లో కూర్చున్న వారు గొప్ప వెలుగు చూచినట్లుగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి ఆ యేసయ్యను మనందరం కలిసి ఆయన్ని ఆహ్వానించడమే ఈ యొక్క క్రిస్మస్. నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? మన రక్షణకర్త అయిన యేసయ్యకు మరి ఒకసారి మనందరం బిగ్గరగా స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి చదవబడినటువంటి వాక్యం నుంచి ఒక్క మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానికంటే ముందుగా క్రిస్మస్లో మనం చాలా రకాలైనటువంటి జ్ఞాపకం చేసుకుంటాం. క్రిస్మస్ అనగానే కొంతమందికి ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ, అలాగే కొంతమందికి ఏంటంటే కేకు, క్యాండిల్స్, బిర్యానీ, ఇంకా చికెన్ కర్రీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక్కటి మాత్రం ఉండట్లేదు క్రిస్మస్లో. ఏంటి ఆ ఒక్కటి మిస్ అవుతూ ఉన్నారు చాలామంది, చాలా సంఘాల్లో, చాలా కుటుంబాల్లో, చాలా వ్యక్తిగత జీవితాల్లో ఒక్కటి మిస్ అవుతూ ఉన్నారు. ఏంటి అని అంటే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. క్రిస్మస్లో అందరినీ చూస్తాం, కానీ అక్కడ ఉన్నటువంటి ఆనాటి ప్రజల యొక్క ఐక్యత ఈనాడు మనం క్రిస్మస్ ఇంత సంతోషంగా జరుపుకోవడానికి ఒక ప్రధాన కారణమని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఐక్యతను గురించి ఒక 3 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుదామండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ శుభవచనం ఏమిటో అని ఆమె ఆలోచించుకుంటుండగా, ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే మరియ కన్యకైనటువంటి మరియకు దూత ద్వారా ఒక చక్కటి వర్తమానం వచ్చినప్పుడు ఆమె ఆలోచించిందంట, కలవరపడింది, ఆలోచించింది. కన్యకనైనా నాకు ఇది ఎలా సాధ్యము అనేది ఆమె ఆలోచిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుతాను చూడండి. అక్కడ కూడా యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడు, మరియకు ప్రదానం చేయబడినటువంటి ఒక యవనస్తుడు మనకు కనబడుతున్నాడు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడ చూచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీరిద్దరిని నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఇద్దరి ఆలోచనలు కూడా మరి దేవుని యొక్క పుట్టుక విషయంలో వేరే వేరే ఆలోచనలతో వారు ఉన్నారు, వేరే వేరే మనస్తత్వాలతో వారు ఉన్నారు, వేరే వేరే వ్యక్తులుగా వారు ఉన్నప్పటికీ కూడా దేవుని దూత ద్వారా వచ్చినటువంటి వర్తమానానికి వారిద్దరూ కలిసి ఏం చేశారండి? ఏకీభవించారు. ఐక్యత అనగా ఏంటండి? ఏక మనసు. వారిరువురు కలిసి ఏకీభవించి ఏక మనసు కలిగి కుటుంబంగా ఉండడానికి, లేదా దేవుని మాటకు లోబడ్డానికి ఇష్టపడ్డారు. గనుకనే ఆనాడు లోకరక్షకుడైన యేసయ్యను ఈ లోకానికి తీసుకొని రాగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక క్రిస్మస్ పర్వదినాలు జరుపుకుంటున్న మనం మన జీవితాల్లో కూడా ఐక్యత చాలా అవసరం అండి. ఏక మనసు చాలా అవసరం కదండి. కుటుంబాల్లో ప్రతిదినం ఏక మనసుతోనే ఉంటారు భార్యాభర్తలు. క్రిస్మస్ పండుగ వచ్చేసరికి మరి భార్యాభర్తలు ఇద్దరిలో అపవాదం ఏం చేస్తుందంటే ఒక శోధన కలగజేస్తుంది. ఏం పెద్ద గొడవలు ఏమి ఉండవండి, ఒకే ఒక చిన్న పొరపాటు ఏంటంటే, ఈమె మటన్ అడుగుతుంది, ఆయన చికెన్ తీసుకొస్తాడు, అక్కడ గొడవ అయిపోద్ది. ఈమెమో వేరే కలర్ శారీ అడుగుతుంది, ఆయన వేరే కలర్ శారీ తెస్తారు. పని అయితే జరుగుతుంది, కానీ ఆమె అభిప్రాయాన్ని ఆయన గౌరవించలేదు గనక ఆ రోజు క్రిస్మస్ అంతా ఎలా అయిపోద్దండి? చందరవందరగా చేసేసుకొని ఎడమొహం పెడమొహంతో ఏక మనసు లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా జరిగిపోతూ ఉంటుంది. అయితే అనేక సంవత్సరాలుగా క్రిస్మస్ ఆనందాన్ని జరుపుకుంటున్న మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐక్యతతో కుటుంబాలు ఉండాలి. ఏక మనసు కలిగిన వారిగా మన కుటుంబాల్లో భార్యాభర్తలు ఉంటే ఆ కుటుంబంలో నిత్యము క్రిస్మస్ ఆనందమే. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. గనుక ప్రతి కుటుంబంలో ఏం కావాలండి? ఐక్యత కావాలి, ఏక మనసు కావాలి. ఏక మనసు ఉంటేనే మన జీవితాల్లో నిజమైనటువంటి ఆనందాన్ని జరుపుకుంటాం. భర్త భార్యలు ఇద్దరు వేరువేరుగా ఉంటే పిల్లలకి సంతోషం ఉంటుందండి?
వారిద్దరూ కీచులాడుకుంటే క్రిస్మస్ అని పండగ, ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు, బట్టలు కొనుక్కుంటారు, అన్నీ బాగుంటాయి. కానీ ఒక్క చిన్న పొరపాటు వలన ఏమవుతుందంటే క్రిస్మస్ అంతా కూడా చిందరవందర అయిపోతుంది. కనుక ప్రియ దేవుని సంఘమా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆనాటి దేవుని పిల్లలైనటువంటి యోసేపు మరియల యొక్క ఏక మనసు, వారి యొక్క ఐక్యత ఈరోజు మనం ఎంత సంతోషంగా క్రిస్మస్ ఆనందాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణమైంది. నమ్మిన వారంతా ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఈ సంవత్సరం క్రిస్మస్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ఐక్యతతో ముందుకు వెళ్ళాలి. కుటుంబాల్లో ఐక్యత చాలా ప్రాముఖ్యమైందండి. కుటుంబాల్లో ఐక్యత ఉంటేనే మనం బయట సంతోషంగా ఉండగలుగుతాం, కుటుంబాల్లో సంతోషంగా ఉండగలుగుతాం, బిడ్డలు మన ద్వారా ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. కనుక ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. ఐక్యత అనగా ఏక మనసు, భార్య భర్తలు ఇద్దరు ఏకీభవించి ఒక్క మాట మీద ముందుకు వెళ్ళినప్పుడు ఆ కుటుంబ జీవితం ఆశీర్వదించబడుతుంది. రెండవదిగా చెప్తాను చూడండి. రెండవదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 15-17 వచనాలు ఒకసారి చదువుదాం చూడండి అమ్మా. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూదము రండి అని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. త్వరగా వెళ్ళి ఒకసారి మనం మొదటగా చూసినట్లయితే వారు ఏం చేశారంటే అండి, దూత వారికి తెలిపినటువంటి వర్తమానం గూర్చి ఏం చేశారండి, ఒకరితో ఒకరు చెప్పుకున్నారంట, మాట్లాడుకున్నారు, ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే గొర్రెల కాపరులు అనగా విద్య లేని పామరులు మనందరికీ తెలుసు కదండి. వారు చాలా ఒక నమ్మిక ఏంటంటే ఒక్క మాట మీదే వారు నిలబడతారు. వారు నమ్ముకున్నదే నిజమని ఆలోచన చేసేవారు గొర్రెల కాపరులు. ఎందుకంటే సాధారణంగా ఎవరిని నమ్మరు. అలాంటి వారు ఆ అర్ధరాత్రి వేళ మధ్యరాత్రిలో మరి దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు దేవుని దూత మాటకు ఏకీభవించి నువ్వు ముందెళ్ళి చూడు, నేను తర్వాత వస్తానని ఒక అతనితో ఒకరిని అనుకోలేదు. కానీ అందరూ కలిసి ఏకీభవించి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఏం చేశారండి, మరియని యోసేపును చూడడానికి అందరూ కలిసి వెళ్ళారు. వారంతా కూడా చేసింది ఏంటంటే త్వరగా వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ క్రిస్మస్ మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే దేవుని పని కోసం మనం త్వరగా వెళ్ళేవారిగా ఉండాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకుని లేదా ఐక్యత కలిగిన వారిగా మనం వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, కానీ వీరు చేసిన పని ఏంటంటే దూత వారికి తెలిపిన దాన్ని వారు ప్రచురపరిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఏక మనసు ఉంటుందో, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని కార్యం అద్భుతంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం చదవబడినటువంటి కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, అది ఎంత అందమైందో, ఎంత అద్భుతమైందో. అంత మాత్రమే కాదు, కానీ ఎక్కడ సహోదరులైన వారు, ఎక్కడ కుటుంబాలు, ఎక్కడ వ్యక్తులు అనేవారు ఐక్యత కలిగి ఉంటారో ఆ చోట ఆశీర్వాదం ఉంటుంది, పరిమళ వాసన ఉంటుంది. అలా అంత మాత్రమే కాదు, కానీ ఈ గొర్రెల కాపరులందరూ చేసిన పని ఏంటండి, కలిసి వెళ్ళారు, త్వరగా వెళ్ళారు, ప్రచురం చేశారు. అంత మాత్రమే కాదు, కానీ 20వ వచనంలో అంటారు వారంతా కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మహిమపరిచారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న మనకు మన ప్రక్కన వారు ఎవరో తెలుసండి? మన ప్రక్కన వారు తెలియదు. వారితో వారితో మనం మాట్లాడి నేను పలానా అని చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఇలా వస్తారు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ క్రిస్మస్ ఆనందాన్ని మనం ప్రతిదినము అనుభవించాలంటే నీ వెళ్తున్న సంఘంలో నీ ప్రక్కవారితో నీవు సమాధానపడాలి, చక్కగా మాట్లాడాలి, వారిని గురించి తెలుసుకోవాలి, వారిని గురించి ప్రార్థించే వారంగా ఉండాలి. వారి అవసరతలు మన అవసరతలు వారు తెలుసుకొని ఏక మనస్సు కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు ఆ సంఘంలో అద్భుతాలు జరుగుతాయి. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో అక్కడ చెప్పబడిన చక్కటి మాట ఏంటో తెలుసండి. వారందరూ కూడా ఏక మనసుతో ఏకీభవించి అనుదినము ప్రతి గృహములో చేరి దేవుని స్తుతించడం మానలేదు గనుక వారి సంఘాలు ఎలా ఉన్నాయంటండి, దినదినము విస్తరించాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన సంఘాల్లో విస్తరణ కావాలి, అభివృద్ధి కావాలి, ఆశీర్వాదం కావాలి అని అంటే ప్రధానమైన కారణం ఏంటో తెలుసండి, ఒకరితో ఒకరు ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. సంఘములో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, మరి ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తులతో కానీ ఏక మనసు అనేది ఉంటేనే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు మరి మందిరంలో చక్కటి యూత్ క్రిస్మస్ కానివ్వండి, ఉమెన్స్ క్రిస్మస్ కానీ మరి ప్రతి కార్యం చేస్తున్నామంటే సంఘం అందరూ కూడా ఏకీభవించి ఏక మనసు కలిగిన వారిగా ఉన్నారు గనకనే కార్యాలు జరుగుతున్నాయి. మీరు చేయండి మేము వస్తాం, మీరు వెళ్ళండి మేము చూస్తామంటే ఎక్కడా కూడా కార్యాలు జరగవండి.
ఈ క్రిస్మస్ మనకు నేర్పించిన మాటల్లో మొట్టమొదటిది ఏంటంటే కుటుంబాల్లో ఐక్యత ఉండాలి, భార్యాభర్తల మధ్యలో ఏక మనసు ఉండాలి. అప్పుడు ఆ కుటుంబాలు సంతోషిస్తాయి, వారి ద్వారా అద్భుతమైన కార్యాలు లోకంలో జరగడానికి అవకాశం ఉంటుంది. రెండోదిగా చూస్తే సంఘాల్లో మన ఇరుగు పొరుగు వారితో ఐక్యత ఉండాలి, ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. ఈ గొర్రెల కాపరులందరూ విద్య లేని పామురులే అయినప్పటికీ ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళారు, కలిసి త్వరగా వెళ్ళారు, ప్రచురం చేశారు, దేవుని నామాన్ని మహిమపరిచారు. మరి దేవాతి దేవుని చూచేటువంటి గొప్ప భాగ్యాన్ని వారు కలిగి ఉండడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే అందరూ కూడా ఐక్యతతో ఏక మనసుతో అక్కడికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడోదిగా చెప్పిన మాటలు ముగిస్తాను చూడండి. మూడోదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-3 వచనాలు ఒకసారి చదువుకుందాం చూడండి. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చింది. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మూడోదిగా మనం చూసినట్లయితే ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు, ఇక్కడ మనమేమి దీనిలో వివరించక్కర్లేదు కానీ వారంతా ఎవరండి? జ్ఞానం కలిగిన వారు. చాలా అధికమైనటువంటి జ్ఞానులు అనే మాట బైబిల్లో చెప్పండి, వారు జ్ఞానులు. ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే ఏదో కొంచెం జ్ఞానం, కొద్దిగా చదువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఒకరి మాట ఒకరు వినడం అనేది సాధ్యపడే విషయం కాదు కదండి. వారు ఇంకొకరితో ఏకీభవించరు. ఎందుకంటే వారికి ఏం తెలుసు, నాకే తెలుసు. నా చదువును బట్టో, తనకున్నటువంటి హోదాను బట్టో, వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టో, వారికి ఉన్న ధనాన్ని బట్టో వారు ఏమనుకుంటూ ఉంటారంటే వారు చెప్తే నేను వినేదేంటి, వాడికంటే నేను ఎక్కువ చదువుకున్నాను, వారికంటే నాకు ఎక్కువ ధనం ఉంది, వారికంటే నాకు పెద్ద కారు ఉంది అనేటువంటి ఆలోచనలతో వారు ఉండిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ జ్ఞానులు చేసిన పని ఏంటో తెలుసండి, వీరంతా కూడా కలిసి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారండి, కలిసి ప్రయాణం చేశారు. అంత మాత్రమే కానీ కలిసి అర్పణలు ప్రభువు కోసం తెచ్చారు, కలిసి ప్రభు ఎదుట సాగిలపడి దేవుని స్తుతించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను జ్ఞానిని కదా, నా జ్ఞానంతో నువ్వు ముందు వెళ్ళిరా అని ఒక వ్యక్తితో ఒకరు చెప్పుకోలేదు, మీరు చూసి వచ్చిన తర్వాత నేను వస్తానని చెప్పలేదు. వారంతా కూడా కలిసి ఏక మనసుతో ఏకీభవించి ప్రభువు ఉన్న చోటికి నడిచి ఆ ఒంటెల మీద వారి అర్పణలు తీసుకొని చాలా దూరం ఇక్కడికి ఉన్నటువంటి మందిరాలకి రావడమే ఇప్పుడు ప్రజలకు చాలా కష్టమైపోతుంది. కానీ ఆ దినాన మరి యేసు ప్రభు పుట్టిన చోటకి వెళ్ళడానికి చాలా సంవత్సరాలు వారు నడిచి వారి కానుకలు పట్టుకొని దేవుని సంధికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మేము జ్ఞానులం కదా, మా జ్ఞానం మాకు చాలు, ఇంకా దేవుడు అక్కర్లేదు, రాజు ఎక్కడ పుట్టాడో మాకు అనవసరం, తెలిసిన తర్వాత వెళ్దాంలే అని వీరు అనుకోలేదు. కానీ అందరూ కలిసి ఏం చేశారంటే దేవుని సముఖానికి వచ్చారు. అంత మాత్రమే కాదు కానీ బాలుడైనటువంటి యేసయ్య ఎదుట వారు ఏం చేశారండి, వారి అర్పణలు అర్పించి మోకరిల్లి దేవుణ్ణి ఆరాధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు నాకు అనిపించిన మాట ఏంటంటే రాజు అంటే చాలా బలవంతుడిగా ఉండాలి, శక్తివంతుడిగా ఉండాలి. అలాంటి వారి ఎదుట ప్రజలందరూ కూడా నమస్కరించడానికి ఇష్టపడతారు. కానీ ఒక దేశపు జ్ఞానులైన వీరు ఒక బాలుడైనటువంటి యేసయ్య ఎదుట, పశువుల తొట్టిలో శిశువుగా ఉన్నటువంటి యేసు ప్రభు ఎదుట ప్రణమిల్లి మోకరించి ఆయనకు కానుకలు తీసుకొచ్చి ఆయన్ని గణపరిచారంటే ఈరోజు మనం ఎలా ఆరాధించాలి ప్రభుని, ఎలా దేవుని కృతజ్ఞతలు చెల్లించాలో మనం పరిశీలన చేసుకోవాలి. ఎలా చెల్లిస్తున్నామో దాన్ని అర్థం చేసుకొని దాన్ని మార్చుకొని నిత్యము మన కొరకు ఈ లోకానికి ఏతించినటువంటి యేసయ్య ఎదుట నిత్యము ప్రణమిల్లేవారిగా ఉండాలి, నిత్యము ఆరాధన చేసేవారిగా ఉండాలి, నిత్యము కృతజ్ఞత అర్పణలు ప్రభు కొరకు అర్పించేవారిగా ఉండాలి, మనల్ని మనం తగ్గించుకునే వారిగా ఉండాలి. మన జ్ఞానాన్ని బట్టో, మన అధికారాన్ని బట్టో, మన ధనాన్ని బట్టో మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు. కానీ దేవాతి దేవుడు తను తగ్గించుకొని దాసుని రూపం ధరించుకొని ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మరణ ఛాయలో ఉన్నటువంటి మన కొరకు జీవపు వెలుగివ్వడానికి వచ్చిన యేసయ్యను మనం మన హృదయాల్లో చేర్చుకొని నిత్యము ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలి. అలా ఆరాధించాలి అంటే ఏం కావాలండి? ఏక మనస్సు కావాలి, ఐక్యత కావాలి. గనక ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ పర్వదినాన 3 మాటలు ఈ కీర్తనల నుంచి మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా చూస్తే ప్రతి కుటుంబం, క్రైస్తవ కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో ఐక్యత ఉండాలి. భార్య భర్తలకు కానివ్వండి, తల్లిదండ్రులకు కానివ్వండి, అత్త కోడళ్ళకు కానివ్వండి, కూతురు తల్లికి, ఎవరికైనా సరే ఐక్యత, ఏక మనసు ఉంటే
ఆ కుటుంబాల సంతోషం ఉంటుంది, నిత్యము పండగ ఉంటుంది. రెండవదిగా చూస్తే మన సంఘములో ఉన్న వారితో మనం ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. మన ఇరుగు పొరుగు వారితో ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. మన బంధువులైన వారితో మనం ఏక మనసు కలిగి ఐక్యతను కలిగి ఉంటే నిత్యము కూడా దేవుని నామం మహిమపరచబడుతూ ఉంటుంది, ప్రచురపరచబడుతూ ఉంటుంది. మన ద్వారా దేవునికి మహిమ వస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడినట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనేడి. వెలుగు అంటే ఏంటంటే మన క్రియలను మనం ప్రచురపరిచేవారిగా ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే ఐక్యత ఉన్న చోట జరుగుతుంది. చివరిగా చూస్తే మన అధికారాన్ని బట్టో మన ధనాన్ని బట్టో కాదు, కానీ నీవెంత గొప్పవాడివైనా, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, యేసయ్య ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని ఆయన ఆరాధించినప్పుడు ఆనాడు జ్ఞానులకు ఇచ్చినటువంటి ఆధిక్యత, జ్ఞానులు మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు కూడా పని అయిపోయిందని చెప్పి వారి సొంతగా వారి జ్ఞానం ఉపయోగించి వారు వెళ్ళలేదు, కానీ దూత ఏదైతే మరి ఆ నక్షత్రం ఏదైతే చూపించిందో ఆ త్రోవను మరలా తిరిగి వెళ్ళడానికి కూడా వారు ఇష్టపడ్డారు. ఏక మనసుతో తిరిగి వెళ్ళారు, దేవుని మహిమపరిచారు. మరి అనేక సంవత్సరాల నుంచి క్రీస్తు సువార్త, క్రీస్తు జనన విధం ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ వీరు కూడా ప్రచురం చేయబడుతున్నారు. వీరు ఈ ముగ్గురులో ఉన్నటువంటి ఐక్యత ద్వారా ప్రతి చోట కూడా యేసయ్య పుట్టుక ఎక్కడ జరుపుకుంటూ ఉన్నామో, ఎన్ని సంవత్సరాలుగా తరాలుగా మన తర్వాత వచ్చే తరాలు కూడా జరుపుకున్నా కూడా వీరి పేర్లు ఈ జీవగ్రంథంలో లిఖించబడినాయి. దేనికి కారణం అంటే ఏక మనసు కలిగి వారు చేసినటువంటి ఈ పని. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ క్రిస్మస్ దినాన మనందరం కూడా ఏక మనసుతో ప్రభుని ఆరాధించేవారిగా ఉందాం. ఏక మనసుతో కుటుంబాల్లో ఐక్యత కలిగి ఉందాం, సంఘంలో ఐక్యత కలిగి ఉందాం, మన చుట్టుపక్కల వారితో ఐక్యత కలిగి ఉందాం. మరి రాజులకు రాజైన యేసయ్య ఎదుట మనందరం కూడా ప్రాణమిల్లి నిత్యము ఆయన ఆరాధించేవారిగా ఉందాం. అతి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడు 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 అని తండ్రి, నిత్యము వేలాది దూతల చేత భక్తుల చేత కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభు. పరలోకమును విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనక మిమ్మల్ని మీరు తగ్గించుకుని తండ్రి, పాపులమైన మా కొరకు ఈ లోకానికి వచ్చి మా జీవితాలను బాగు చేసి ప్రభా, చీకట్లో ఉన్న మాకు వెలుగునివ్వడానికి, మరణ ఛాయలో ఉన్న మాకు విడుదలనివ్వడానికి వచ్చిన నా తండ్రి నీకు వందనాలు. మీ ప్రేమ కొరకు వందనాలు, మీ దయ కొరకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఏక మనసుతో నిత్యము నిన్ను ఆరాధించే కృపని బిడ్డలమైన మా అందరికీ దయచేయండి. వినిన నీ మాటలు మా హృదయం అనే పలకల మీద భద్రపరుచుకొని మేమున్నంత కాలము నిన్ను ప్రచురపరుస్తూ, నిన్ను ప్రకటిస్తూ, నీ నామాన్ని ఘనపరుస్తూ, ఆరాధిస్తూ నీకు ఇష్టలుగా జీవించే భాగ్యాన్ని బిడ్డలమైన మా అందరికీ దయచేయమని మీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.